శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. జనవరి 23, 24 తేదీలలో తులారాశి వారు వెక్కి వెక్కి ఏడుస్తారు. జాగ్రత్త పడండి. ముందుగా ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. జనవరి 22, 23 తేదీల్లో తులారాశి వారు వెక్కి వెక్కి ఏడుస్తారు. జాగ్రత్త పడవలసినటువంటి కొన్ని అంశాలైతే కనిపిస్తున్నాయి. అయితే తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎందుకు ఈ తేదీల్లో ఎటువంటి ప్రమాదకరమైన సంఘటనలు కానీ, ఎటువంటి మీ పేరు మీ రాశిని బట్టి మీ సమస్యలు కానీ, ఎటువంటి ప్రమాదకరమైన సంఘటనలు, ఎటువంటి పరిస్థితులైతే రాబోతున్నాయో, శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక వీడియోని వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తులారాశి వారు ఈ తేదీల్లో వీరి యొక్క జాతకంలో ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం కనుక చూస్తే కనుక ఈ రాశి వ్యక్తులు చాలా మంచివారుగా ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. ఈ రాశి వారు ధైర్యవంతులనే చెప్పుకోవాలి. అలాగే సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. నాయకులుగా ఉండటానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే నాయకులుగా వారి యొక్క సామర్థ్యాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. లక్ష్యాలను సాధించడానికి నిరంతరం శ్రమిస్తూ ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే కళాత్మకంగా కూడా ఉంటారు. మరియు వీరి సృజనాత్మకతకు ఎప్పుడూ కూడా ప్రదర్శిస్తూ ఉంటాడు. కానీ వీరిలో కొన్ని లోపాలు ఉంటాయి. ఈ రాశి వారికి కొంచెం గర్వం ఎక్కువనే చెప్పుకోవాలి. ఈ యొక్క గర్వం కావచ్చు, అహంకారం కావచ్చు, ఇతరుల నుండి కొన్ని సందర్భాలు మిమ్మల్ని వేరు చేస్తూ ఉంటుంది. అలాగే కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎంత త్వరగా కోపానికి లోనవుతారో అంత తొందరగా చల్లారిపోతారు. కొన్ని సందర్భాల్లో అస్థిరంగా ఉంటారు. అంటే స్థిరమైన ఆలోచనలు అనేవి ఉండవు. అయితే ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వీరి జీవితంలో యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు అవకాశాలు వస్తాయి. కానీ కొన్ని పొరపాట్లు చేసి అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక తర్వాత బాధపడే పరిస్థితులు అయితే ఈ యొక్క రాశి వారి జాతకంలో ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశి వారు చూసుకున్నట్లయితే యవ్వన ప్రాయంలో కెరియర్ పరంగా అవకాశాలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఒకేసారి 2-3 అవకాశాలు రావడం వల్ల ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక సతమతమయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. వీరి జీవితంలో సమస్యలు కూడా అధికంగానే ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. ఈ రాశి వారి జాతక ప్రకారం చూసుకున్నట్లయితే సమస్యలను అధిగమించడానికి స్నేహిత వర్గం కావచ్చు, సన్నిహితులు కావచ్చు, వీరికి ఎంతగానో సహాయాలను అందిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారి జాతక ప్రకారం చూసినట్లయితే శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఎప్పుడైతే శివ భగవానుడిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో ఆ సమయంలో మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా, తీరని కష్టాలు ఉన్నా ఆ శివ భగవానుడి యొక్క సమస్యలను, కష్టాలను మూలాలతో సహా తీసివేస్తాడు. అటువంటి అద్భుతాలు మీ యొక్క జీవితంలో శివారాధన ఫలితంగా ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. శత్రువుల సంఖ్య కూడా వీరికి ఎక్కువనే చెప్పుకోవాలి. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. అలాగే అధికంగా వీరిలో ఏంటంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ మిమ్మల్ని అందరూ పొగుడుతూ ఉంటే చూసి ఓర్చుకోలేని కొంతమంది వ్యక్తులు మీ పైన కుట్రలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మీ జీవితంలో వారు కొన్ని నిందలు, ఆరోపణలు మీపై వేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి నుండి తప్పించుకునే చాకచక్యం, తెలివితేటలు కూడా మీకు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఇటువంటి ప్రమాదాలైనా సరే మీరు బయటపడగలుగుతారు. అలాగే జాతక రీత్యా వీరిని గనక చూసుకున్నట్లయితే జనవరి 22, 23 తేదీల్లో జాగ్రత్త పడవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీకు కొన్ని సమస్యలు ఎదురు కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ తేదీల్లో
అనుకూలమైన ఫలితాలు తక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అశ్రద్ధ, నిర్లక్ష్యం చేస్తే ప్రమాదాలను తెచ్చిపెట్టుకున్న వారవుతారు. ఈ అంశాల్లో ఖచ్చితంగా ఉండండి. ఎందుకంటే కనుక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే కనుక వెంటనే వైద్యుల్ని సంప్రదించండి. మీరు నిర్లక్ష్యం చేశారంటే చిన్న సమస్య కాస్త పెద్దదిగా మారే జటిలమయ్యే పరిస్థితులు అయితే మీకు ఉంటాయి. అది మీ యొక్క ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్త పడండి. అలాగే ఇతరత్ర చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మీ సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడంలో మీరు ప్రయత్నాలు అయితే చేయండి. అప్పుడే మీ యొక్క జీవితంలో ముందు ముందు కూడా మీరు అనారోగ్య సమస్యల బారిన పడకుండా తప్పించుకున్న వారవుతారు. అలాగే వ్యాపార జీవితంలో కూడా కొన్ని సమస్యలు మీకు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార సమస్యలంటే వ్యాపారస్తులతో మీకు గొడవలు జరిగే అవకాశాలు ఉండవచ్చు. లేకపోతే మీ యొక్క వినియోగదారులతో గొడవలు జరిగే అవకాశాలు ఉండవచ్చు. వ్యాపారంపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే లాభాలు తగ్గవచ్చు. ఈ విధంగా వ్యాపార జీవితంలో కూడా కొన్ని అడ్డంకులను అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. అలాగే మనస్పర్ధల కారణంగా బంధుమిత్ర వర్గంలో కూడా మనశ్శాంతి కరువయ్యి చిన్న చిన్న తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇరుగు పొరుగు వారితోనైనా బంధుమిత్రులతో అయినా వాగ్వాదాలకు దిగకుండా ఉంటే గనక చిన్న చిన్న గొడవలు సద్దుమణిగే అవకాశం ఉంది. అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. లక్ష్మీ ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. అలాగే పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి శుభతిథి ఉన్న రోజున సమర్పించుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. దీని ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని అలాగే భగవంతుని అనుగ్రహాన్ని పొంది ప్రతి విధమైన ప్రతికూల ఫలితాలు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం అయితే ఉంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.